హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ నా తనువు నీకే అర్పితం, ఎపిసోడ్ 9. రాజ్ బెడ్ మీద కూర్చుని పాపను చూస్తూ ఉన్నాడు. అతన్ని ఆ టైంలో అక్కడ చూడగానే లక్కీ టెన్షన్ పడిపోయింది. తన ఒంటి మీద టవల్ మాత్రమే ఉండడంతో తనకి మరింత కంగారు వేసింది. ఇంట్లో తను మాత్రమే ఉన్నాను కదా, ఎవరొస్తారు అనుకుని డ్రెస్ తీసుకెళ్ళలేదు లక్కీ. రాజ్ తనని చూడకముందే వాష్రూమ్కి వెళ్ళిపోవాలని వెనక్కి తిరిగిన లక్కీని బుజ్జి అని చాలా ప్రేమగా పిలిచాడు రాజ్. ఆ పిలుపులో ఎంత ప్రేమ ఉందో బుజ్జి మనసుకు తెలిసి తన అడుగు అక్కడే ఆగిపోయింది. ఆమెలో బాధ, ఆనందం కలకలిపి కన్నీళ్ల రూపంలో బయటకొచ్చాయి. రాజ్ లేచి బుజ్జి దగ్గరకొచ్చి తన ఫేస్ని అతడి చేతుల్లోకి తీసుకున్నాడు. నాతో ఎందుకే నిజం చెప్పలేదు అని బాధగా చూస్తూ కన్నీళ్లతో అడిగాడు. రాజ్ కళ్ళు అప్పటికే ఎర్రగా మారాయి. అతడి కన్నీళ్లు చూసి లక్కీకి భయమేసింది. రాజ్కి మళ్ళీ పెయిన్ వస్తుంది, అతనేమవుతాడో అని కంగారు పడుతూ, రాజ్ నువ్వెక్కువ టెన్షన్ పడకు ప్లీజ్, ఆల్రెడీ నీ పొజిషన్ బాగోలేదు అంటూ అతన్ని హత్తుకుని ఒక చేత్తో మెడ మీద నిమురుతూ మరో చేతిని అతని వీపు మీద పెట్టి అతన్ని నార్మల్ చేయడానికి చూస్తుంది లక్కీ. కానీ ఆమెకి తనున్న పొజిషన్ గుర్తు రాలేదు. రాజ్ లక్కీని అలాగే హక్ చేసుకుని తన నడుమును చుట్టేసి తనకు అదుముకుని ఆమె మెడవంపున మొహం పెట్టుకున్నాడు. రాజ్ మెల్లగా బుజ్జి తలెత్తి తన కళ్ళల్లోకి చూస్తూ, బేబీ, ఆ రోజు కాలేజ్ ఫంక్షన్లో మనం తొందరపడి ఒక్కటయ్యాం కదా, ఆ ఫలితమే కదూ మన హనీ బంగారం అని ఎమోషనల్గా అడిగాడు రాజ్. బుజ్జి ఏం మాట్లాడకుండా కన్నీళ్లతో అతన్నే చూస్తుంది. ఏడవకురా, ఐఎమ్ సారీ, బట్ నేను కావాలని నిన్ను వదిలేలేదు అంటూ తన పెదాలతో ఆమె కన్నీళ్లు తుడిచి అలాగే ఆ కళ్ళపై ముద్దాడాడు రాజ్. ప్రేమగా లక్కీ నుదుటిన ముద్దు పెట్టి ముక్కు మీద బుగ్గల మీద ముద్దులు పెడుతూ చివరగా ఆమె పేదాలను అందుకున్నాడు. ఇది వరకు ఎంతమందితో అతను గడిపినా అది కేవలం తనలో రేగే కోరిక తీర్చుకోవడానికి, తనలోని స్ట్రెస్ పోగొట్టుకోవడానికే కానీ ప్రేమతో ఎవరికీ దగ్గర కాలేదు రాజ్. అతని మాటలకి లక్కీ అతని వైపు చూస్తూ, నా రాజ్ గురించి నాకు తెలీదా అని చిన్న స్మైల్తో చెప్పింది లక్కీ. ఏం తెలుసు నీ రాజ్ గురించి అని అరనవ్వుతో అడిగాడు రాజ్. అతని నవ్వు చూసి లక్కీ సిగ్గుపడుతూ మొహం పక్కకు తిప్పుకుని, నువ్వు యాక్సిడెంట్లో గతం మర్చిపోయావని నేను అర్థం చేసుకున్నాను, కానీ ఒకప్పుడు నువ్వు కూడా అందరిలాంటి వాడివే, నన్ను మోసం చేశావని తప్పుగా అనుకున్నాను, ఐఎమ్ రియల్లీ సారీ రాజ్ అంటూ గిల్టీగా చూసింది లక్కీ. లక్కీ నుదుటిపైన ముద్దు పెట్టి, నీకు నిజం తెలియదు కదా బంగారం, దానికి సారీ ఎందుకు, నా బుజ్జి ఎంత మంచిదో నాకు ఇవాళే తెలిసింది, నన్ను మూగగా ఆరాధించి నాకు తన తనువు మనసు అర్పించి ఇప్పుడు ఇంత ముద్దులకే నా బంగారాన్ని నాకు అందించింది అంటూ పాపనసారి చూసి లక్కీని ప్రేమగా హత్తుకున్న రాజ్ లక్కీపై తన ప్రేమనంతా కళ్ళల్లో నింపుకుని ఆమెను అలాగే తనకు ఇంకా దగ్గరగా అదుముకుని లక్కీ నుదుటిపైన పెదవులు నిలిపి అక్కడి నుండి తన పెదాలని ఆమె బుగ్గల మీద నుండి తన పెదవంచును నిలిపి లక్కీ అనుమతి కోసం చూశాడు. అతని ప్రేమకి ఎప్పటిలాగే మయమరిచి తనని తాను మర్చిపోయిన లక్కీ పరవశంగా కళ్ళు మూసుకుని అతడి షర్ట్ని 2 గుప్పెళ్లలో బలంగా పట్టుకుని అతను ముద్దు పెట్టుకోవడానికి అనుకూలంగా తన పెదాలను ఓపెన్ చేసింది. ఆమె తన ప్రేమ కోసం ఎంతగా తప్పించిపోతుందో మరోసారి అర్థం చేసుకున్న రాజ్ లేట్ చేయకుండా ఆమె పెదవులను అందుకుని తన ప్రేమనంతా తెలియచేస్తూ తన నున్నని వీపుని అరచేతితో తడుముతూ ఇద్దరి ఒంట్లో వేడిని రగిలించాడు. లక్కీ రాజ్ మెడ చుట్టూ ఒక చేయి వేసి మరో చేతిని అతని వీపు చుట్టుకుని అతన్ని బలంగా తనకేసి అదుముకుంది. ఆమె స్పర్శ అతనికి వేల ప్రకంపనలు సృష్టించింది. ఆమె మెత్తని అందరాలు అతనిలో హై లెవెల్లో ఫీలింగ్స్ కలిగించాయి. కానీ అతనిప్పుడు ఎప్పట్లా ఉద్రేకపడటం లేదు. ఇదివరకైతే తనకి కోరిక కలగగానే
తన సెక్షువల్ పార్ట్నర్పై వైలెంట్గా కోరిక తీర్చుకునేవాడు. కానీ లక్కీని అపురూపంగా తనపై స్మూత్గా తన ఫీలింగ్స్ చూపిస్తున్నాడు రాజ్. అది అతను కూడా గమనించుకోలేదు. ఆమె పెదవుల్ని వీడి నాలుకను పలివేసి మరింత గాఢంగా ముద్దాడుతూ ఆమెకి తన పాదాలపైకి తెచ్చుకున్న రాజ్ ఆమెకు శ్రమ తగ్గించాడు. ఇద్దరిలోనూ ఇంకా ముందుకెళ్లాలనే కోరిక బలంగా కలిగింది. రాజ్ ఆ ముద్దును కొనసాగిస్తూనే పాప అక్కడే ఉండడంతో ఆమెని వదలకుండా అలాగే ఎత్తుకుని మరో రూంలోకి వెళ్ళాడు. ఆమె పూర్తిగా అతడి ప్రేమ మైకంలో మునిగిపోయింది. ఆమె పెదాలలోని మకరందాన్ని అమృతంలా జుర్రుకుంటూ ఆమెని జాగ్రత్తగా బెడ్ మీదకు చేర్చి ఆ ముద్దుని కొనసాగిస్తూనే ఆమెని అల్లుకున్నాడు రాజ్. గాలికి కూడా తమ మధ్య చోటు లేదన్నట్టు, ఆమె పూర్తిగా నాకే సొంతం అన్నట్టు తనలోకి పొదువుకున్నాడు రాజ్. ఇన్నాళ్ళు తనకు దూరమైన తన ప్రేమని తిరిగి దక్కించుకున్న అతనికి ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా ఉంది. రాజ్ ప్రేమతో లక్కీ వాస్తవ ప్రపంచం మర్చిపోయి అతడి చేతుల్లోకి వెళ్ళిపోయింది ఆమె. అతను చేస్తున్న మాయకి ఆమె అణువణువు ఏదో కొత్త లోకంలో విహరిస్తున్న ఫీలింగ్ కలిగించుకుంది. అతడి పెదాలు ఆమె తనువుపై చేసే అదర సంతకం ఆమె మనసులో ఇన్నాళ్ళు మరచి మోడువారిన ఆశని, కోరికని తట్టిలేపాయి. తనవాడు అనే హక్కును ఆమె మనసు అనుభూతి చెందింది. రాజ్ ఆమె ఒంటి మీద ఉన్న టవల్ని కూడా తీసి ఆమెని పూర్తిగా తన సొంతం చేసుకోవడానికి రెడీ అయిపోయాడు. ఆమె అందాలని చూస్తున్న అతనికి తమ మొదటి కలయిక గుర్తుకొచ్చింది. ఆమె అందం ఇప్పటికీ చెక్కు చెదరలేదు. తన నడుముని మునిపంటితో చిన్నగా కొరికాడు. ఆమె చిన్నగా మోన్స్ చేసింది. ఆ వాయిస్ అతనికి మరింత టెంప్టేషన్ కలిగించింది. పైకి లేచి ఆమె పెదవులని మరోసారి అందుకున్న రాజ్ ఆమె అణువణువుని తడుముతూ ఉంటే ఆమె తమకంగా రాజ్ పెదవిని గాయం చేసింది. కానీ ఇద్దరి మధ్య రగిలిన తాపం అది పెద్దగా పట్టించుకోలేదు అతడు. పెదవుల సయ్యాట వదిలి నాలుకలతో పెనవేసి ఎంగిలిని అమృతంలా జుర్రుకుంటూ తనకు కొత్త రుచులను చూపించాడు రాజ్. ఆమెని తనకు అనుకూలంగా మార్చుకుని ఆమె సొగసు సంపదను తన మగసిరితో సొంతం చేసుకుని తనని ఆమెకి బానిసగా మార్చాడు రాజ్. ఆమె మీద తను చేసే మాయ ఆమెకి తొలి కలయికల అనుభూతి కలిగింది. ఒక బిడ్డని కన్నాక కూడా ఆమెలో అందం ఏమాత్రం తగ్గలేదు. ఆమె బిగువులు అలాగే ఉన్నాయి. వారి తొలి సంగమం మత్తులో ఉండగా జరిగింది. ఇదే వాళ్ళకి తొలిసారి ప్రేమగా స్పృహలో ఉండి ఒకరికొకరు ఇష్టంగా దగ్గరవ్వడం. అదే వారి తొలి రేయిగా మారింది. అతడి బలమైన దేహాన్ని తన చేతులతో పట్టి తనకు అదుముకుని అతడు కలిగించే తీయని నొప్పికి అతని వీపుకి తన గోటి గుర్తుల్ని బహుమతిగా అద్దింది లక్కీ. ఆమె చేసే తీయని నిట్టూర్పులు అతడిలో ఉద్రేకం పెంచగా దూకుడు పెంచాడు అతడు. ఆమెలో అతని ప్రేమని ఎంతైనా భరించే ఓపిక, సహనం మెండుగా ఉండడంతో అతడిని ఆపే ప్రయత్నం చేయలేదు లక్కీ. మళ్ళీ మళ్ళీ కావాలి అనిపిస్తుంటే ఆమెని అస్సలు వదలలేదు రాజ్. తెల్లవారుజామున వరకు సాగిన వాళ్ళ కలయికలో అలసిన రాజ్ ఆమె పక్కకు చేరి లక్కీ నుదుటిన ప్రేమగా ముద్దు పెట్టి, లవ్ యూ బంగారం, సారీ ఇబ్బంది పెట్టానా అని అడిగాడు. లక్కీ చిరుకోపంగా రాజ్ చెంప మీద చిన్నగా కొట్టి, నేను చెప్పానా ఇబ్బందని? లవ్లో ఇష్టం ఉంటుంది కానీ కష్టం కనిపించదు కన్నా అని ప్రేమగా చెప్తూ తను కొట్టిన అతని బుగ్గ మీద ముద్దు పెట్టింది. ఆమెకి మీరా మాటలు విన్న తర్వాత రాజ్కి తనెవరో గుర్తురాక మునిపే తనపై అతను ప్రేమని పెంచుకున్నాడని ఆలోచించాక అర్థమైంది. ఇప్పుడు అతనికి గతమంతా గుర్తొచ్చాక అంతకంటే ఎక్కువ ప్రేమని చూపిస్తుంటే మురిసిపోయింది లక్కీ. రాజ్ నుదుటిన ప్రేమగా ముద్దాడి, కాసేపు పడుకో, నేను పాపను చూస్తాను అంటూ టవల్ చుట్టుకుని పాప దగ్గరకు వెళ్ళింది లక్కీ. పాప మెడిసిన్ ప్రభావంతో ఇంకా నిద్రపోతూనే ఉండడంతో లక్కీ పాప తల నిమిరి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది. ఆమె స్నానం చేసి వచ్చేసరికి రాజ్ పాపని తన గుండెల మీద పడుకోబెట్టుకుని జోకొడుతున్నాడు.
లక్కీ వాళ్ళని చూసి నవ్వుకుంటూ డ్రెస్అప్ అయి పాలు తీసుకురావడానికి కిచెన్లోకి వెళ్ళిన లక్కీ పాపకి పాలు కాంచి చల్లార్చి రాజ్ కోసం కూడా కాఫీ తీసుకుని రూమ్లోకి వెళ్ళింది. రాజ్ పాపని ప్రేమగా ముద్దాడుతూ, నన్నే ప్రాణంలా ప్రేమించే నా బుజ్జమ్మ, మా ప్రేమకి ప్రాణం పోసుకుని వచ్చిన నా హనీ ఉన్న సంగతి కూడా తెలుసుకోలేకుండా ఇన్నాళ్ళు బ్రతికేశాను. ఈ నాన్నని అంటే నన్ను క్షమించురా బంగారం అనుకుని బాధపడ్డాడు రాజ్. కాఫీ పక్కన పెట్టి పాపని ఇటివ్వు రాజ్, పాలు పడతాను, నువ్వు కాఫీ తాగు అంది లక్కీ. వద్దు, నా దగ్గరే ఉండని, మిమ్మల్ని ఇప్పటిదాకా మిస్ అయింది చాలు, ఇక ఒక్క నిమిషం కూడా మిమ్మల్ని వదలను అంటూ లేచి పాపని తన ఒళ్ళో పడుకోబెట్టుకుని తానే హనీకి పాలు కూడా తాగించాడు రాజ్. నవ్వుతూ చూస్తున్న లక్కీని కూడా దగ్గరకు తీసుకుని కాఫీ కప్ ఆమె పెదాల దగ్గర పెట్టాడు రాజ్. నేను వేరేది తెచ్చుకుంటాను, నువ్వు తాగు రాజ్ అంటున్న లక్కీని వారిస్తూ, అదేం కుదరదు, ఇకపై ఏదైనా ఇద్దరం షేర్ చేసుకుందాం అంటూ తన పెదవి దగ్గర కప్ పెట్టాడు అలాగే రాజ్. రాజ్ ప్రేమకి లక్కీ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నవ్వుతూనే ఒక సిప్ చేసి, నువ్వు తాగు అంటూ కప్ అతని నోటి దగ్గర పెట్టింది. రాజ్ ఆ కాఫీని లక్కీతో షేర్ చేసుకున్నాడు. కాఫీ తాగిన తర్వాత, నువ్వు వెళ్ళి స్నానం చేయి రాజ్ అంది లక్కీ. ఓకే అంటూ స్నానం చేసొచ్చిన రాజ్ టవల్ చుట్టుకుని బయటకొస్తూ, బేబీ ఇక్కడ నాకు డ్రెస్ లేదని మర్చిపోయారా, ఇప్పుడెలా, ఇలాగే ఆ ఫ్లాట్లోకి వెళ్ళనా అంటున్న రాజ్ బుగ్గల్లాగి, ఇలా క్యూట్గా ఫేస్ పెట్టి అందరినీ ఈజీగా నీ వల్ల పడేస్తావు కదా అంటూ కబోర్డ్ ఓపెన్ చేసిన లక్కీ రాజ్ కోసం తను కొన్న కొత్త డ్రెస్ తీసి అతని చేతికిచ్చింది. ఈ డ్రెస్ కొత్తదిలా ఉందే, నా కోసమే కొన్నావా, మరి ఇప్పటిదాకా నాకెందుకు ఇవ్వలేదే అని నవ్వుతూ అడిగాడు రాజ్ లక్కీని. అప్పటిదాకా నవ్వుతున్న లక్కీ సైలెంట్ అవ్వడంతో ఆమె మూడ్ చేంజ్ చేయడానికి, బేబీ నాకు ఆకలేస్తుంది, ఏం టిఫిన్ చేసావు అని టాపిక్ డైవర్ట్ చేశాడు రాజ్. అతను ఆకలి అనగానే నార్మల్ అయిన లక్కీ, దోశలవైనా త్వరగా అయిపోతుంది అని అడిగింది. నీ చేత్తో ఏం చేసినా సూపర్ ఉంటుంది. అవును, పాపకేం ఫుడ్ పెట్టాలి బేబీ అని అడిగాడు రాజ్. తనకి ఈరోజు లిక్విడ్ ఫుడ్ పెట్టమన్నారు డాక్టర్, తన కోసం జావ కాచానులే అంటూ ఒక బౌల్లోకి తెచ్చి, నువ్వు తాగిస్తావా, నేను దోశలు వేసుకుని వస్తాను అని లక్కీ అడిగింది రాజ్ని. ఓకే ఇవ్వు అంటూ పాపని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని మాటలు చెప్తూ స్పూన్తో మెల్లగా మొత్తం తినిపించేశాడు రాజ్. పాపేమో ఏ గొడవ చేయకుండా మొత్తం తినేయడం చూసి లక్కీ ఆశ్చర్యపోయింది. నేనే కాదు, నీ కూతురు కూడా నీ మాయలో పడి ఎలా గొడవ చేయకుండా తినేసిందో చూడు అంటూ నవ్వింది లక్కీ వాళ్ళని చూసి. రాజు నవ్వుతూ పాపని అతడి వైపుకు తిప్పుకుని, అవునా బంగారం, నేను మాయ చేశానా అని ఆడిస్తూ ముద్దాడి, ఏది నన్ను నాన్న అని పిలువొకసారి, నన్ను నాన్నను బంగారం అని రాజ్ హనీని బ్రతిమాలుతుంటే ఆ చిన్నారి కూడా అతని ప్రేమకు మెల్ట్ అయి మొదటిసారి నవ్వుతూ నాన్న అని ముద్దుగా పిలిచింది. ఆ పిలుపుకి రాజ్ ఎంత ఆనందపడ్డాడో మాటల్లో చెప్పలేనంత ఆనందంతో పొంగిపోయాడు. తన బిడ్డ తనని మొదటిసారి నాన్న అనడం ఆ తండ్రికి ఎంత ఆనందమో అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది మరి. రాజ్ ఉద్వేగానికి లోనవ్వడం చూసి లక్కీ కంగారుగా, రాజ్ అంటూ అతని చెంప మీద చేయి వేసింది. అతడు కన్నీళ్లతో లక్కీ వైపు చూస్తూ, నా పాప, మన పాప నన్ను నాన్న అని పిలిచిందిరా అంటూ ఎమోషనల్ అయిన రాజ్ పాపని గుండెలకు హత్తుకుని, ఇది ఇంకోసారి నాన్న అని పిలువు బంగారం అనగానే హనీ మళ్ళీ నాన్న అని స్పష్టంగా పిలవగానే పాప మొహమంతా ముద్దులు పెట్టి గుండెలకు హత్తుకుని ఆనందంగా కన్నీళ్లు పెట్టుకున్నాడు రాజ్. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది.
ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.